బ్రేకింగ్ న్యూస్ ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేస్తుంది. నేటి నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేపడుతుంది. మొత్తం 4 విడతల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయబోతున్నారు. రాష్ట్రంలోని 1,45,00,000 మంది రేషన్ కార్డుదారులకు కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు అందజేయబోతున్నారు. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా రేషన్ షాపుల వద్దే స్మార్ట్ రేషన్ కార్డులు ఉచితంగా అందించబోతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారుల చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరగబోతోంది. మరోవైపు ఈసారి కొత్తగా 6.71 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు జారీ చేస్తున్నారు. మరోవైపు రేషన్ కార్డులు జారీ నిరంతర ప్రక్రియ అని చెప్తున్న ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రభుత్వం రాజముద్ర, అలాగే కుటుంబ సభ్యుల వివరాలు, క్యూఆర్ కోడ్ ఉంటాయని తెలిపింది. ఇవాల్టి నుంచి పలు జిల్లాల్లో స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ ప్రారంభం కాబోతుంది. నెల్లూరు, విజయనగరం, ఎన్టీఆర్, తిరుపతి, విశాఖపట్నం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, చిత్తూరు, కాకినాడ జిల్లాల్లో నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ మొదలు కాబోతుంది. రేపు గుంటూరు, ఏలూరు, అనంతపురం, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం జిల్లాల్లో ఈ కొత్త కార్డులు పంపిణీ చేయబోతున్నారు. కొత్త కార్డులపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే కార్డుదారుని గుర్తించిన సమాచారం లభిస్తుంది. కుటుంబ సభ్యుల వివరాలు, పేరు, లింగం, వయసు, యజమానితో సంబంధం, కేవైసీలో ఆ స్థితి కార్డులో కనిపిస్తాయి. ఇక దాంతో పాటుగా కార్డుల పంపిణీలో పారదర్శకత ఉండేలా చూసేందుకు కార్డుల ప్రింటింగ్ నుంచి లబ్ధిదారులకు చేరే వరకు డిజిటల్ ట్రాకింగ్ ఏర్పాటు చేశారు అధికారులు. దీనివల్ల కార్డులు దుర్వినియోగం కాకుండా, ఆలస్యం లేకుండా సరైన లబ్ధిదారులకు చేరబోతున్నాయి.